ఇప్పుడు ఏంటంటే మేము డీమార్ట్కి నిన్న నైట్ వెళ్ళామండి. అంటే ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు వీడియో ఏంటంటే నేను డీమార్ట్ షాపింగ్ చేశాను. అక్కడ నేను ఏమేమి తీసుకున్నానో, వేటి మీద ఎంత అవుతున్నాయో అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా మేము వెళ్ళింది అయితే గ్రాసరీ తీసుకుందామని వెళ్ళాం అనమాట. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రాసరీ తప్ప అన్నీ తీసుకుని వచ్చానండి. నేను అక్కడ ఏమేమి తీసుకున్నానో, వేటి మీద ఎంత ఆఫర్ అయితే ఉందో ఇప్పుడు అవన్నీ కూడా చూపిస్తాను. వీళ్ళందరూ చూడండి, ఏదో భోజనాల్లో పెడతారు కదా కింద కూర్చుని తిన్నట్టు, అలా అందరూ కూడా లైట్గా కూర్చుని ఉన్నారు. కామ్గా కూర్చున్నారు అనుకోకండి, ఇప్పుడు వరకు చాలా విసిగించారనమాట. ఇంకా నేను వీడియో తీయను అది ఇది అంటే ఇంకా కామ్గా కూర్చున్నారు. ఎంతసేపు ఉంటారో తెలీదు. చెప్పాను కదా నేను గ్రాసరీకి అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ అయితే కొనుక్కొచ్చాను అనమాట. దసరా దీపావళి వస్తుంది కదా, ఏమేమి ఆఫర్స్ పెట్టాడో చూద్దాం అన్నట్టు వెళ్ళామన్నమాట. చాలా లేట్ అయిపోయింది. మేము బయలుదేరేసరికి 7:38 అవుతుందండి. బయలుదేరేసరికి మేము వచ్చేసరికి అయితే 11 అయిందనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ వీడియో అయితే ఏమీ తీయలేదు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. అందులోకి మేము తీసుకోవాల్సినవన్నీ ఉన్నాయి కదా, ఇంకా వీడియోలో పడ్డానంటే నేను తీసుకోవాల్సినవన్నీ మర్చిపోతానని చెప్పి ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే మా పిల్లలు తీసుకుని ఉన్నాయండి. వాళ్ళు కొన్ని పనికొచ్చినవి పనికిరానివి అన్నీ తీసుకున్నారనమాట. వీళ్ళే కాదు, డీమార్ట్కి వెళ్ళారంటే ఏ పిల్లలైనా అంతే కదా, మొత్తం బాస్కెట్ అంతా నింపుతారు. వీళ్ళు కూడా అదే చేశారనమాట. ఇక్కడ బాల్స్ ఉన్నాయి చూసారా, బాల్స్ ఉన్నాయి కదా, డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి తీసుకొస్తారండి బాల్స్. ఒక 2 సార్లు అయితే మా అపార్ట్మెంట్ కిందనే పాడేశారు. ఇంకొకసారి అయితే దీనికి ఏదో కానీ చేసి మొత్తం దీని గాలంతా పోగొట్టేశారు. ఇది అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ దీని గాలు కూడా పోగొట్టేశారు. వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు మళ్ళీ తీసుకున్నారండి. పోనీ ఒకటి తీసుకోరు, ఇద్దరికి ఒకేలాంటిది, ఒకే కలరు, ఒకే సైజు ఉండాలన్నమాట. ఏ మాత్రం చిన్న చేంజ్ ఉన్నా మళ్ళీ కొట్టేసుకుంటారు. ఓకేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోని లైక్ చేయకపోతే కింద లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, అలాగే లక్ష్మీ విలాస్ వ్లాగ్స్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఇంకా లేట్ చేయకుండా ఏమేమి తీసుకున్నామో చూసేద్దాము. ఇది ఏంట్రా, నాకే తెలియదు ఏంటిది అసలు. ఇది చేతి మీద పెట్టుకోవాలి. కదా ఇది రబ్బర్ ఉంది కదా, చేతికి పెట్టుకుని ఇలా ఇలా అనుకోవాలి. చేతికి పెట్టుకున్నా చేతికి పెట్టుకుని ఇలా ఇలా అనుకుంటే బాగా తిరుగుతారు. ఇలా ఇలా వస్తుంది. అవసరమే ఇది ఏంటో కూడా నాకు తెలియదండి. ఇవేదో బాల్ అంట, చేతికి కట్టుకుంటే ఏదో ఊగుతుందంట. ఏమో వాళ్ళకి తెలుసు కదా, ఇంక చూద్దాము. ఓపెన్ చేయొద్దా, తర్వాత చేద్దిగా. ఓకేనా? దీని కాస్ట్ వచ్చేసి 2 ఉన్నాయండి. ఇంకా ఏదైనా సరే చెప్పాను కదా 2 తీసుకోవాలని చెప్పి, కాకపోతే కొంచెం కలర్ చేంజ్ ఉంది ఇందులో. మరి దీని కాస్ట్ ఎంత కొట్టుకుంటారో తెలీదు. ఫస్ట్ అయితే ఇలా ఒక సెట్ తీసుకున్నాం, ఇది 99 రూపీస్ పడింది. గట్టిగా చెప్పాలి. ఇది తీసుకుని ఈ కలర్స్ తీసుకుని మనం ఇలా చపాతీ లాగా అనుకుని తీసుకుని ఇలా అనుకుంటే సేమ్ దీనిలాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఉంది కదా, ఇది ఏంటో నాకు తెలియదండి. నేను ఇక్కడ ఈ ఐటమ్స్ అన్ని చూసుకుంటుంటే వాళ్ళు ఒకటి వేసుకుని వచ్చారనమాట. ఇది స్లైమ్ కాదండి, క్లేమ్ కూడా. ఇదేంటంటే ఇవి ఉన్నాయి చూసారా, ఇవి రోల్ చేసుకుంటే దీంతో ఇక్కడ మౌల్డ్స్ కూడా వచ్చినాయండి. ఎలిఫెంట్, బటర్ఫ్లై అలా షేప్స్ వచ్చినాయి అనమాట. దానిలో ప్రెస్ చేసి షేప్స్ లా చేసుకోవడం అంట. నాకు తెలియదు ఇది ఎలాగో ఎంతో. చూద్దాం, ఇలా ఆడతారు కదా. ఇది ఒక ఈరోజు ఉండడమే, ఇంకా ఓపెన్ చేయలేదండి. ఓపెన్ చేసారంటే అయిపోద్ది అంతే. ఇది దీని కాస్ట్ వచ్చేసి 89 రూపీస్ అండి. ఇటువంటివి 2 తీసుకున్నాము. ఏమైనా కూడా ఇంకా 2 తీసుకోవాలి కదా, అందుకని 2 తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం? ఇది ఫ్రెండ్స్, ఇది దీంట్లో ఎప్పుడు డబ్బులు వేసుకున్నాను నేనే, ఈరోజు వేసుకున్నాం. ఇది కొంచెం కాస్ట్ వచ్చేసి ఇది ఒక కిట్టి బ్యాగ్ ఒకటి తీసుకున్నారండి. ఇది ఏంటో ఫస్ట్ నేను మామూలు ఏమన్నా కంటైనర్స్ అనుకున్నాను స్టోర్ చేసుకునేవి, కానీ బాగుంది.
ఇలా ఉందన్నమాట. కానీ ఇది ఓపెన్ చేసుకోవడానికి ఏమీ ఇవ్వలేదు, చిన్న హోల్ అయితే ఇచ్చారు. దీనిలో అప్పుడైతే మా వాడు నింపేశాడు. చాలా సౌండ్ వస్తుందండి అసలు. ఇటువంటివి కూడా 2 తీసుకున్నాము. ఏది తీసుకురా, ఏది ఒకటి తీసుకోకూడదు కదండి, అందుకని చెప్పి 2 తీసుకున్నాం అనమాట. చిన్నడు కోటి ఇది కోటి. ఇది ఒక వినాయకుడు ఫ్రెండ్స్, నా రూమ్లో పెట్టుకుని తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇది నేనే కొనుక్కున్నాను. మా డాడీ ఇంకా చూపిస్తే ఇంక సరే అని చెప్పేసి ఇంకా ఇది తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇది రూమ్లో పెట్టుకున్నాం. ఇదిగోనండి 2 తీసుకున్నాము. కొంచెం సేమ్ కలర్స్ అయితే దొరకలేదు, కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. కానీ వీటి మీద ఉన్న బొమ్మలు అయితే ఒకేలా ఉన్నాయి. చూద్దాం, కొట్టుకోకుండా ఉంటారేమో. నెక్స్ట్ అయితే ఈ వినాయకుడి బొమ్మ ఒకటి తీసుకున్నామండి. ఇదైతే ఏమి తీసుకుందామని అనుకోలేదు, అవి మామూలుగా మనకి అక్కడ ఉంటాయి కదా అన్నీ. అప్పుడు వాళ్ళ డాడీతో చెప్పాడనమాట తీసుకోమని చెప్పి. ఇప్పుడు ఎందుకు నాన్న ఇది వద్దు అని చెప్పేసి అన్నారు. అంటే డైలాగ్ ఏం వేసాడు అనుకుంటున్నారు, దేవుడికి తీసుకోమంటే వద్దంటావేంటి డాడీ అన్నారు. ఇంకా అలాంటివి తీసుకోకుండా ఉండలేం కదండి. కానీ చాలా బాగుంది, తీసుకున్నారు. ఇది వచ్చేసి స్టోన్ అండి, బాగుంది. నెమల వచ్చి నెమల మీద వినాయకుడు కూర్చున్నట్టు ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 160 రూపీస్ అండి. నెక్స్ట్ అయితే జషు చెప్పులండి. టీమాటిల్ని ప్రతిసారి ఇలాంటివి కూడా తగిలించుకుంటారు వీళ్ళు చెప్పులు. ఇవి చాలాసార్లు వాడేశాడు. ఇంట్లో ఎప్పుడు కూడా ఇటువంటి మోడల్సే ఉంటాయి కదా. ఇవి చూపించి వాళ్ళ డాడీని కొనమని చెప్పాడు అనమాట. కొనమంటే ఆయన ఇవి వద్దు, వేరేది కొంటాను, ఇవి వద్దు అని చెప్పేసి అన్నారు. అంటే అక్కడ అందరిలోని కొనమంటే అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడండి అక్కడ అందరిలోని. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వు అనమాట. మళ్ళీ సిగ్గుపడుతున్నాడు, అందుకని చెప్పి తీసుకున్నారు. ఇవి తీసుకోకపోయినాడు వదలడండి. తీసుకోలేదనుకో అక్కడ స్టార్ట్ చేసినాడు ఇంకా ఆ రోజంతా అయ్యే వరకు అలా ఎడుగుతూనే ఉంటాడు అనమాట. ఆడితో అస్సలు పడలేము. తీసుకున్నాము. ఇది చెప్పులు ఫ్రెండ్స్ నేను కొనుక్కున్నాను, అది కూడా మా డాడీ కొన్నాడు. ఇది కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుంది ఫ్రెండ్స్? ఇది ఇంకా హనీ చెప్పులండి. ఇవి కూడా రెడ్లోనే తీసుకున్నాము, రెగ్యులర్గా వేసుకోవడానికి ఉంటుందని చెప్పి. వీటి కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ అనుకోండి. ఇంకా ఈ తిండి ఉంటాయి కదా, ఈ జెల్లీ మాసు, కిండర్ జాయ్లు అవి ఇవి కొన్ని అయితే అయిపోయినాయిలండి, తినేశారు. ఇంకా వీళ్ళకి తీసుకున్నవి అయితే ఇవన్నమాట. ఇంకా ఇక్కడతో పిల్లల సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం తీసుకున్నానో చూపిస్తాను. అయ్యో అవ్వలేదండి, ఇంకా వీళ్ళ టవల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను టవల్స్ తీసుకున్నామండి. నేను మామూలుగా ఫస్ట్ అయితే నేను ఒకటి తీసుకుని వచ్చేసాను. ఫస్ట్ అది చోటా భీమ్ అనుకుంటాను. చోటా భీమ్ అయితే నేను తీసుకుని వచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత స్పైడర్ మ్యాన్ కావాలన్నారు కదా అని చెప్పి నేను హనీక్ అని చెప్పి ఇది తీసాను. స్పైడర్ మ్యాన్ తీసానండి. ఇలా తీసిన తర్వాత ఒక్కటే ఉందన్నమాట. ఇది ఉంటే స్పైడర్ మ్యాన్ అని చెప్పి హనీకి ఇచ్చాను. హనీ చేతిలో నుంచి ఈ చిన్నోడు లాగేసుకుని నాది అని చెప్పి పట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడేమో ఈ ఏడుపు నాకు లేదు అని చెప్పి మళ్ళీ అడిగితే అక్కడ ఒక్కటే ఉందండి స్పైడర్ మ్యాన్ది. కానీ లోపల నుంచి ఎక్కడి నుంచో పాపం వీళ్ళు గోల పడలేక పాపం అతను లోపల నుంచి ఎక్కడి నుంచో తీసి ఇచ్చాడు ఒకటి. ఇంకా 2 కూడా సేమ్ అనమాట. స్పైడర్ మ్యాన్ ఒకటే కలరు. ఎందుకంటే వీళ్ళతో అస్సలు పడలేమండి, వేరేగా తీసుకున్నామంటే ఇంకా అందుకని చెప్పి ఇంకెలా తీసుకున్నాం అనమాట. 190 రూపీస్ అండి ఒక్కొక్కటి. ఇంకా నెక్స్ట్ నేనేం తీసుకున్నానో చూసేద్దాము. ఈ దీపపు కుందులు ఒకటి తీసుకున్నానండి. ఇవి చాలా బాగున్నాయి, కొంచెం మీడియం సైజులో ఉన్నాయన్నమాట. చుట్టూ కూడా ఇలా చెక్కుడు వచ్చిందండి. అలాగే కింద కూడా ఇలాగా చెక్కుడు వచ్చి యాంటిక్లో ఉంది. ఇది డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇవైతే ఒక్కొక్కటి 100 పడిందండి, అంటే 99 రూపీస్ పడింది. ఇలా జత అయితే 200 పడింది. వెయిట్ కూడా బాగానే ఉంది, బాగున్నాయి ఇవి కూడా. ఇంకా ఇది ఒకటి తీసుకున్నానండి, బాగుందని చెప్పి. ఇది చిన్న కడాయి అనమాట. ఇది స్టవ్ మీద పెట్టుకోవడానికి ఏమీ పని చేయదు. మనం ఏమైనా రెసిపీస్ చేసినప్పుడు కొంచెం గార్నిషింగ్ అది బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అండి. చిన్నగా ఉందన్నమాట, బాగా చిన్న సైజు, చూసారు కదా. నెక్స్ట్ ఇక ఇది ఒకటి తీసుకున్నాను, పోపులు వేసుకునేది.
చిన్నగా బాగుంటుంది కదా అని చెప్పి. దీని కాస్ట్ వచ్చేసి 290 రూపీస్ అండి. బాగుంది ఇది. నెక్స్ట్ ఇది ఉంటుంది కదా ఆనియన్ కట్టరు, ఇది ఒకటి తీసుకున్నాను. అంటే ఒకటి యూజ్ చేశానండి ఇది వరకు, అది కొంచెం పాడైపోయింది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 170 రూపీస్ పడింది. దీని మీద అయితే 170 కాదండి, 199 రూపీస్ పడింది. ఇదైతే 200 అనుకోండి, కానీ బాగా యూజ్ అవుతుంది. అది పాడైపోయిందని చెప్పి ఇదొకటి తీసుకున్నాను. ఆకుకూరలు అది స్టైన్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి ఇదైతే 70 రూపీస్ పడిందండి. అలాగే ఒక చిన్న కడాయి ఒకటి తీసుకున్నాను నాన్ స్టిక్లో. కొంచెం మరీ పెద్దగా లేదు, కొంచెం మీడియం సైజ్ ఉందన్నమాట. కొంచెం పోపులకి అది కాదు కానీ చూసారు కదా ఇలా ఉందండి. ఇది కర్రీ కూడా బాగానే ఉంటుంది. ఏదైనా పెద్దగా ఎక్కువ చేసుకున్నప్పుడు పోపు వేసుకోవడానికి అది బాగుంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ అండి. ఇంకా జల్లెడ ఒకటి తీసుకున్నాము, ఇంట్లో లేదని చెప్పి. అంటే ఎప్పుడైనా ఏమైనా జల్లించుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది, అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అండి. ఇదైతే ఇది ఒకటే వచ్చిందనమాట. అంటే మన సైడ్ వీటికి ఇంకా ఇస్తారు కదా, అంటే పిండి జల్లించుకునేది, రవ్వ జల్లించుకునేది అని ఇస్తారు కదా, అలా ఏం లేదు, ఇది ఒక్కటే ఉంది. ఇంక ఇదే తీసుకున్నాము 150 రూపీస్. నెక్స్ట్ ఇంకా ఈ గ్లాస్ బౌల్ ఒకటి తీసుకున్నానండి. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ నా దగ్గర అసలు గ్లాస్ ఐటమ్ అసలు ఆగదు. కొంచెం మళ్ళీ కష్టమవుద్దేమో అని చెప్పి ఇంకా చూసినా సరే తీసుకునేదాన్ని కాదు. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే ఇంట్లో ఈ డబ్బాలు అవి ఉంటాయి కదా, అంటే మనకి పప్పులు వేసుకునేవి, షుగర్ కానివ్వండి, టీ పౌడర్, ఇటువంటివన్నీ కూడా ఇంకా గ్లాస్లోనే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. కానీ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఇంకా గ్లాస్ యూస్ చేస్తాం కదా అని చెప్పి ఇంక తీసుకున్నాను. కానీ చిన్నదండి, అంత పెద్దదైతే ఏం కాదు. నేనైతే కొంచెం పెద్దది చూసాను కానీ పెద్దవి అయితే ఏమీ లేవు అక్కడ. ఇంకా అందుకు చిన్నదైనా సరే తీసుకున్నాను. బాగుంది. ఒక మనం చపాతీ పిండి కలుపుకున్నప్పుడు ఏమైనా రెసిపీస్ చూపించడానికి అది బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇంకొకటి తీసుకోవాలి పెద్దది ఏమైనా దొరికితే. ఇక్కడైతే లేవండి, డీమార్ట్లో లేదు. దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అండి. గుంట పొంగనాలు వేసుకునేది ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నాను. 10 ఉన్నాయండి. మనం దీనిలో ఒక 10 గుంట పొంగనాలు వేసుకోవచ్చు అనమాట. అటువంటిది ఒకటి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అండి. ఇది నాన్ స్టిక్కే, కానీ అంత అంటే మనకి ఇది వాడగా పోవచ్చు. మరి అంత వెయిట్ కూడా ఏం లేదు, జస్ట్ లైట్ వెయిట్ ఉంది. ప్రస్తుతానికి ఉంటుంది, అంటే ఎక్కువగా ఏం వేసుకోం కదా, ఎప్పుడన్నా వేసుకుంటాం కదా అని చెప్పి తీసుకున్నాను. అలాగే ఇది చూసారా, ఇదైతే చాలా బాగుందండి. ఇది హ్యాండ్తో చేసిందంట, కొంచెం డెకరేటివ్కి ఏమన్నా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది ఎలా ఉంటుందంటే ఇలా వస్తుందండి. ఇదంతా ఇలా పీకాక్ వచ్చిందనమాట. పీకాక్ వచ్చి దీనికి ఒక చిన్న గంట అయితే హ్యాంగింగ్ వచ్చింది. బాగుందండి ఇది. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అంట, అంటే హ్యాండ్తో చేసిన వర్క్ అంట. ఇది కొంచెం వుడ్లా ఉందండి. ఇది కూడా వుడ్లానే ఉంది. బాగుంది. అంటే గుమ్మానికి మనం అటు సైడ్ ఇటు సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికైనా, లేకపోతే ఎక్కడైనా డెకరేషన్ చేసినప్పుడు సైడ్ని పెట్టడానికి అది బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి 69 రూపీస్ పడినాయండి. ఇటువంటివి 2 తీసుకున్నాను. ఇలా 2 తీసుకున్నాను అనమాట. మనకి ఇప్పుడు అన్నీ కూడా ఫెస్టివల్సే కదా, మన దసరా కానీ దీపావళి కానీ ఏమైనా డెకరేషన్ చేసుకోవడానికి అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. బాగున్నాయండి ఇవైతే. కానీ నేను చూసుకోలేదండి, ఈ పీకాక్ అయితే రివర్స్లో వచ్చింది. నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇది బాగానే వచ్చింది. ఇది చూసారు కదా, ఇది బాగానే ఉంది. కాకపోతే ఇది రివర్స్లో వచ్చింది, చూడండి. అలాగే ఇక్కడ గంటలు కూడా వచ్చినాయి. ఇవి సౌండ్ అవుతున్నాయండి, సౌండ్ బాగానే వస్తుంది.
బాగున్నాయి. కాకపోతే ఇది తిరగేసి వచ్చింది, పెడితే అంత తెలియదు అనుకుంటా, చూద్దాం. ఇదొకటి తీసుకున్నానండి. అలాగే బట్టల క్లిప్లు అండి, ఇవి చాలా తక్కువ ప్రైస్ అనమాట. వుడెన్లో వచ్చినాయి, 18 రూపీస్ అంతే, జస్ట్ పర్వాలేదు. అంటే ఈ టైప్లో ఎప్పుడు యూజ్ చేయలేదు, ఎలా ఉంటాయో చూడాలి. మొన్నే తీసుకున్న ఒక 3 ప్యాక్స్ మామూలు స్టీల్లో తీసుకున్నాను. ఇవి ఎలా ఉంటాయి, 18 రూపీసే కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే కిచెన్ క్లీన్ చేసుకోవడానికి ఒక వైపర్ ఒకటి తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 75 రూపీస్. అలాగే ఆయిల్కి ఒక జగ్ అయితే తీసుకున్నానండి. మామూలుగా అయితే గ్లాస్లో తీసుకుందాం అనుకున్నాను, కానీ అక్కడ గ్లాసులు అయితే లేవు. సరే అందరికి ఇది చూద్దామని చెప్పి తీసుకున్నాను. ఇదివరకు అయితే ఇలా మనకి ఇలా ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్తుంది అనమాట. ఆ మోడల్లో ఒకసారి యూజ్ చేశాను. ప్లాస్టిక్ అయినా పెద్ద ఇష్టం ఉండట్లేదండి ఈ మధ్యన, అందుకని చెప్పి దీనికి ఇలా వచ్చిందనమాట మనకు ఆయిల్ వేసుకోవడానికి. సరే యూజ్ చేద్దాం కొన్ని రోజులు అని చెప్పి తీసుకున్నాను. కానీ క్లాస్ అయితే తీసేసుకుంటానండి, మార్చేస్తాను కొన్ని రోజులు వాడేసి. ఇందులో 1 kg పడుతుందో లేదో ముందు చూడాలి. సో ఇదొకటి తీసుకున్నాను. స్క్రబ్స్ ఉంటాయి కదా గిన్నెలు తోముకునేవి, అవి తీసుకున్నాను. అలాగే ఇవి డస్ట్బిన్ కవర్స్ అండి, ఇలా ఒక ప్యాక్ ఉన్నాయి కదా, ఇటువంటివి డస్ట్బిన్ కవర్స్ ఒక 2 ప్యాక్స్ తీసుకున్నాను ఇలాగా. అలాగే ఒక నైఫ్ తీసుకున్నానండి. నైఫ్స్ చాలా ఉన్నాయి, కానీ ఈ టైప్లో తీసుకోవాలని అనుకుంటున్నాను. కొంచెం పెద్దవి ఏమైనా ఫ్రూట్స్ అవి కట్ చేసుకున్నప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ అండి. అలాగే ఇక్కడ ఒక టవల్ తీసుకున్నాను, కిచెన్ టవల్. మనం ఏదైనా వంట చేసిన తర్వాత డ్రెస్సులకి అది రాసుకోకుండా దీంట్లో రాసుకోవచ్చు అనమాట. ఇదొకటి తీసుకున్నాను. స్పూన్స్ తీసుకున్నానండి. స్పూన్స్ ఫోర్క్స్ కూడా తీసుకున్నాను. ఈ స్పూన్స్ అయితే 6 ఉన్నాయండి, 149 రూపీస్, అంటే 150 రూపీస్ అనుకోండి. ఇంకా లైక్ ఇది ఒకటి తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనం హ్యాండ్కి వేసేసుకుని మనం ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా, టేబుల్స్ కానీ ఏమైనా ర్యాక్స్ ఏమైనా క్లీన్ చేసుకోవాలన్నా వేరే క్లాత్ ఏమీ తీసుకొని అవసరం లేకుండా డైరెక్ట్గా ఇది తీసుకుని మనం క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ దీన్ని వాష్ చేసేసుకుంటే మనకి మళ్ళీ ఇది క్లీన్ అయిపోతుంది అనమాట. ఇదొకటి తీసుకున్నాను. అలాగే ఒక మ్యాట్ ఒకటి తీసుకున్నానండి. మ్యాట్ ఏమీ అవసరం ఉండదు, కానీ ఇది వరకు ఉన్న మ్యాట్ పాడైపోయిందని చెప్పి ఇదొకటి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 399 పడిందండి, అంటే 400 రూపీస్ పడింది అనమాట. ఈ మ్యాట్ గోల్డ్ కలర్స్ ఏం లేవండి దీనికి, మొత్తం ఇలా గోల్డ్ కలర్ ఉన్నది తీసుకున్నాను. వుడెన్ స్పూన్ ఒకటి తీసుకున్నాను. చాలా ఉన్నాయండి ఇవి, కానీ ఇది కొంచెం బ్లాక్ షేడ్లో వచ్చిందని చెప్పి తీసుకున్నాను. నా దగ్గర ఉంది కొంచెం మెరూన్ షేడ్ ఉంది, అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇంక తర్వాత డోర్ మ్యాట్స్ ఒకటి తీసుకున్నానండి. ఈ డోర్ మ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా స్మూత్ ఉన్నాయన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చూసారు కదా, కలర్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉంది, చాలా థిక్నెస్ ఉంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకంతా కొంచెం ప్లాస్టిక్ టైప్ వచ్చిందండి. దీనివల్ల ఏంటంటే మనకి డోర్ మ్యాట్స్ ఉన్నాయనుకోండి, కింద ఇప్పుడు ఇది పైన ఫ్యాబ్రిక్ వచ్చింది కదా, కింద కూడా ఇలాగే ఫ్యాబ్రిక్ వచ్చింది అనుకోండి, ఏమవుతుందంటే మనం ఫాస్ట్గా వచ్చినప్పుడు అది అడుగేస్తుంటే జారుతుంది అనమాట. కొంచెం ఎదరికెళ్ళిపోతున్నట్టు జారుతున్నట్టు అది ఉంటుంది. ఇదైతే బాగుంది. ఇది ఏంటంటే ఇలా వచ్చిందండి, వేవ్స్ లాగా. దీనివల్ల మనకి జరగడం ఏమీ లేదు, స్టిఫ్ అయిపోయి ఉందంటే మనకి ఫ్లోర్ మీద వేసుకుంటే చాలా బాగున్నాయండి. ఇవైతే కలర్ ఇవి బెడ్రూమ్లో వేసుకుందామని చెప్పి తీసాను. వీటి కాస్ట్ అయితే 200 రూపీస్ అండి, అంటే 2 తీసుకున్నానండి. 2 బెడ్రూమ్స్లోకి కూడా ఒకేలా ఉండాలని చెప్పి 2 అయితే తీసుకున్నాను. ఇవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా నెక్స్ట్ ఈ కలర్ ఒకటి, ఇంకా కలర్ ఒక 2 తీసుకున్నాను, అంటే వాష్రూమ్స్ దగ్గరది వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఈ టైప్ తీసుకున్నాను అనమాట. ఇదైతే కొంచెం బాటిల్ గ్రీన్లో వచ్చిందండి, చాలా సాఫ్ట్ ఉంది. మనం ఏదైనా వాష్రూమ్ నుంచి అది వచ్చినప్పుడు కొంచెం వెట్గా ఉంటాయి కదా మన లెగ్స్, అవిని అది పెట్టగానే పీల్చుకుంటుంది అనమాట, అంత సాఫ్ట్గా ఉంది. ఇంకా ఇవైతే 2 తీసుకున్నానండి. ఇవి కూడా ప్రైస్ 199 రూపీసే, సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ అనమాట. ఈ కలర్ తీసుకున్నాను. అన్నీ కూడా ఒకే కలర్లో ఉండేలాగా చూసుకున్నానండి, అంటే మా ఫ్లోర్కి మ్యాచ్ అయ్యేలాగా
నేను తీసుకున్నాను అనమాట ప్రతిదీ కూడా. ఇంకా హాల్లో అయితే తీసుకోలేదు. అవండి తీసుకున్నాం. ఇంకా జెల్లీ మార్క్స్ ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా ఇవైతే గ్యాస్ పెట్టుకునే స్టాండ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. అవైతే ఒక 3 తీసుకున్నానండి. మా ఇంట్లో 3 ఉంటాయి స్పేర్ సిలిండర్స్, అందుకని చెప్పి 3 తీసుకున్నాను. అలాగే ఈ స్టూల్స్ కూడా తీసుకున్నానండి. స్టూల్స్ అయితే బాగున్నాయి. 2 తీసుకున్నాను అనమాట. అంటే పూజ దగ్గర అది చేసుకోవడానికి, అది వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పి 2 తీసుకున్నాను. ఇవి కూడా నేను మా కిచెన్కి మ్యాచ్ అయ్యే కలర్స్లోనే తీసుకున్నానండి. ఎక్కువ అంటే వేరే కలర్స్ కాకుండా ఎక్కువ వైట్ అండ్ బ్లూ షేడ్లో ఉన్నవే ఎక్కువ తీసుకున్నాను. అలాగే ఇది ఒక సెట్ తీసుకున్నానండి. ఇది గ్లాస్ జార్స్ అన్నమాట. ఇవి ఈ సైజ్ అన్నమాట. బాగున్నాయండి చిన్నగా. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ కలర్ చూసారా, ఈ కలర్ మా కిచెన్ కలర్ కూడా దగ్గరగా ఇదే కాంబినేషన్లో ఉంటుంది. కొంచెం లైట్ కలర్ ఉంటుంది కిచెన్ వచ్చేసి. సో దానికి బాగుంటాయి కదా అని చెప్పి ఈ సెట్ ఒకటి తీసుకున్నాను. ఇందులో 4 జార్స్ వచ్చినాయండి. ఇటువంటివి 2 సెట్స్ తీసుకున్నాను. బాగున్నాయి ఇవైతే. అంటే బాగోవడం అంటే వచ్చి మనకి క్యాప్ వల్ల, ఈ లిడ్ వల్లే మనకి కొంచెం బాగుందన్నమాట. ఇవి ఇంకా క్లీన్ చేసుకునే బ్రష్లు, బాత్రూమ్స్ అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీసుకున్నాను. ఇవి చూపించడం మర్చిపోయానండి. ఇవి వచ్చేసి చిన్నది మనకి ఓవెల్ షేప్లో వచ్చిందనమాట. చిన్న బౌలు. అది మనకి ఏదైనా రెసిపీస్ చూపించినప్పుడు మసాలాలు అవి వేసి చూపిస్తే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. అవి ఒక 6 తీసుకున్నాను. ఇలాంటి గ్లాస్లో ఒకటి తీసుకున్నానండి. గ్లాస్వి చాలా బాగున్నాయి, చిన్నగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవి చూడగానే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చారనమాట. ఇంకా వెంటనే తీసేసుకున్నాను. ఇలా కప్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా ఒక 6 డజన్ తీసుకున్నాను. ఇలా మీడియం సైజులో ఉన్నాయన్నమాట. కప్స్ బాగున్నాయి గ్లాస్వి. సో ఇంకా చూసారు కదండి, నేను తీసుకున్నవి అయితే ఇవేనమాట. మీకు ఇక్కడ నేను చూపించిన వాటిల్లో ఈ మెజరింగ్ కప్స్ ఒకటి తీసుకున్నాను. అలాగే ఈ మెజరింగ్ కప్స్ ఒకటి తీసుకున్నానండి. ఏమైనా రెసిపీస్ చేపించినప్పుడు చూపించడానికి బాగుంటుందని చెప్పి. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇవే ఉన్నాయండి, ఇంకేం తీసుకోలేదు. యాక్చువల్గా మేము గ్రాసరీస్ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. పైన ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని చూసి వచ్చామన్నమాట. మాకు పైన ఫ్లోర్లోనే టైం అంతా అయిపోయింది తీసుకునేసరికి. ఇంకా గ్రాసరీస్ అయితే ఏమీ తీసుకోలేదు, మళ్ళీ వెళ్ళినప్పుడు చూడాలి. ఇంకా ఇక్కడ తీసుకున్నవి నేను చూపించాను కదండి, ఇవన్నీ కొంచెం తక్కువ ఐటమ్సే. కానీ వీటికి మొత్తం బిల్ వచ్చేసి అంటే మనం చూడగానే 99, 89 ఇలా కనిపిస్తాయని చెప్పి మొత్తం అన్నీ వేస్తూ ఉంటాము. కానీ వేసిన తర్వాత దాని బిల్లు, ఓవరాల్ బిల్ వచ్చేసరికి అయితే ఇంకా చాలా ఎక్కువ వచ్చేస్తుంది కదా. సేమ్ అలాగేనమాట. 89, 99, 199 ఇలాగే ఉన్నాయి కదా అని చెప్పి ఇంక అన్నీ వేసుకుంటూ పోయాము. అలానే వేసుకుంటూ వెళ్ళాము. మొత్తం బిల్ వచ్చేసరికి అయితే ఇంకా 7000 చేంజ్ అయిందండి. చాలా ఎక్కువైంది. కానీ ఎక్కువ కాస్ట్ పడింది ఏంటంటే డోర్ మ్యాట్స్, ఇంకా టవల్స్, మ్యాట్స్ ఇటువంటివన్నీ 399, 199 అలా పడినాయి. కానీ చిన్నవి 89, 99 అన్నా కానివ్వండి, మొత్తం ఎక్కువ ఐటమ్స్ తీసుకునేసరికి చాలా ఎక్కువైపోయింది అనమాట. అంటే ఇక్కడ చూస్తుంటే ఇవి ఎందుకు పనికొస్తాయి, ఏం చేసుకుంటాం అన్నట్టుగా ఉన్నాయి. కానీ బిల్ చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇంకా డిమార్ట్ అంటే ఇంతే కదండి. డిమార్టే కాదు, ఇంకా దేనికి వెళ్ళినా కూడా ఇంక ఇలా చేస్తూనే ఉంటాము. ఇంకా అంతే కదా, ఇంకా మాల్స్ అంటేనే అంత. అసలు మా వాళ్ళు అయితే షాప్లో ఉన్నంతసేపు గోలండి. గోలంటే ఏం కాదు, మొత్తం అన్నీ తీసుకుని తెచ్చుకుని వేసుకుంటూ ఉన్నారనమాట. కార్స్ అవి కూడా కొనుక్కున్నారు. ఎక్కడ పెట్టారో కార్స్ కూడా కొన్నారండి. రిమోట్ కార్స్ అవి కొట్టుకుని తెచ్చుకున్నారు. చాలా వేసేసుకున్నారు అసలు. ఇంకా మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటాయని చెప్పి అటు చూసుకోండి అంటే వాళ్ళు మొత్తం అన్నీ తీసుకుని మొత్తం అన్నీ వేసుకోవడం అనమాట. సో అలా అయితే మేము డిమార్ట్ షాపింగ్ అయితే చేసి వచ్చాము. ఇంకా కొనుక్కోవాల్సి అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ కొన్నవి అయితే ఏం కనబడట్లేదు, బిల్లు కనబడుతుంది అంతే. నేను తీయక ఇలా రెడీ అయ్యి వీడియో తీస్తుంటే బయట అయితే పెద్ద వర్షం అండి. మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, బాగా పెద్ద సౌండ్ వస్తుంది. బయట అంతా ఫుల్ వర్షం అనమాట. వాయిస్ కూడా క్లారిటీ ఉందో లేదో కూడా తెలీదు. సో ఇంకా అడ్జస్ట్ అయిపోండి వీడియోకి అయితే. సో చూసారు కదండి ఈరోజు వీడియోనైతే. మేము డిమార్ట్కి వెళ్ళిన తర్వాత ఇంటికి ఎలా చేసుకుని వచ్చాను అనమాట. ఇంకా తీసుకోవాల్సినవి అయితే చాలా ఉన్నాయి. ఇంకా కిచెన్కి సంబంధించినవి కూడా ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నామండి. అంటే కొన్ని ఆన్లైన్లో తెప్పించుకున్నాము, కొన్ని అయితే బయట తీసుకున్నాము. ఇంకా అవన్నీ కూడా సెట్ చేసుకోవాలి. అంటే ఇంట్లో కొంచెం వర్క్ ఉందని చెప్పాను కదా, ఇంట్లో చిన్న వర్క్స్ ఉన్నాయండి.
వాటి వల్ల డస్ట్ అయితే బాగానే వస్తుంది. మొత్తం ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత పెట్టచ్చు. మళ్ళీ డస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అవి తీసి క్లీన్ చేయడం ఎందుకు, మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒకేసారి సర్దుకుంటామని చెప్పి ఇంకా నేను ఇంకా అయితే ఏం పెట్టలేదు, పాతవే యూజ్ చేస్తానండి. కానీ నేను కంటైనర్స్ అన్నీ కూడా ఇంకా గ్లాస్ ఇంకా స్టీలే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లాస్టిక్ కొంచెం మొత్తం అవాయిడ్ చేయడం కుదరదు, కానీ కొంచెం తగ్గిద్దామని అనుకుంటున్నానండి. చూద్దాం ఎంతవరకు అవుతుందో. అంటే కొంచెం గ్లాస్వి మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది అంతే, దానికి మించి ఏమీ లేదు. సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే లక్ష్మీ విలాస్ బ్లాగ్స్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి బెల్ బటన్ కూడా ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనండి, మరొక మంచి వీడియో